అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. అయితే నాగార్జున యాదవ్ ఇతను వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు. అయితే ఏది పడితే అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, నారా లోకేష్ గారి గురించి కావచ్చు, మిగతా సభ్యుల మీద కూడా దారుణమైనటువంటి దుర్భాషలాడినటువంటి వ్యక్తి. ఇంకా లిమిట్ ఉండదు, ఫెన్సింగ్ ఉండదు, ఒక కంచి ఉండదు, ఒక పరిధి ఉండదు. ఇష్ట ప్రకారం ఏది పడితే అది మాట్లాడతాడు. కేవలం పదవుల కోసం కావచ్చు, ఇంకేదైనా వాళ్ళ అంటే తన సొంత లబ్ధి కోసం కూడా కావచ్చు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం సాక్షి డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారితో మన నాగార్జున యాదవ్ ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే ఇక్కడ నాగార్జున యాదవ్ మాట్లాడేది ఏంటంటే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటున్నాడు. మాట్లాడింది ఎవరి గురించి మీ అందరికీ తెలిసిందే, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అంచెలించులుగా కష్టపడి తన 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఈరోజు ఒక మంచి ఆస్థానంలో ఉన్నాడు. ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీపీసీసీ ప్రెసిడెంట్గా, ముఖ్యమంత్రిగా కేవలం 2 దశాబ్దాల తన రాజకీయ చరిత్రలోనే చతురతతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి గురించి సాక్షి డిబేట్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడుతున్నటువంటి భాష మాట ఇది. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది నన్ను అడిగితే, ఇంతకు మునిపే నాగార్జున యాదవ్ని గుంటూరులో తన నివాసంలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తారు కదా. నోరు తప్పు చేస్తే డోరు కొట్టి తీసుకెళ్తారు. అది 100% కరెక్ట్. అది ఎవరు తప్పు చేసినా సరే చట్టం ఉంటుంది, పట్టుకెళ్తారు అంతే. స్విగ్గీ జొమాటో బాయ్ అని రేవంత్ రెడ్డి గారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సంబోధించేటువంటి మాట ఇదేనా మాట్లాడింది? ఇంతటితో ఆగిపోయాడా? మళ్ళీ చూడండి. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. అంటే ఎమ్మెల్యే పదవి కాదు కదా, మరే పదవి కూడా అనర్హుడు అంటున్నాడు. నేను ఇప్పుడే చెప్పా, తన 2 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు, దాంతో పాటు ఇప్పుడు ఎంపీ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. తన ద్వారా కాంగ్రెస్ని గెలిపించుకున్నాడు. ఇందులో ఏ సందేహం లేదు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్సీకి పనికిరారు, ఎమ్మెల్యే పనికిరారు. ఈ స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అంటే ఎవరు అంగీకరిస్తారు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి ఒక ముఖ్యమైన నాయకుడిని పట్టుకొని ఒక సర్వసాధారణ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడేటువంటి భాష. ఇంకా వినండి. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, చూడండి వాడి స్థాయి ఏంది. నేను ఇదేదో రెచ్చగొట్టాలనో అతను అన్నటువంటి మాటని, అతను సంబోధిస్తున్నటువంటి వాక్యాన్ని మాత్రమే నేను చదివి వినిపిస్తున్నాను అంతే. నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎవరైనా ఆంధ్ర రాజకీయాల్లోనూ ఇదే పరిస్థితి. ఇతగాడిది కొంచెం నోరు ఇటు తిప్పాడు అంతే. వినండి. ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీఓఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? జీవో చదవడం వచ్చా అని రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిచ్చినా చదవడం వచ్చా? స్క్రిప్ట్ రాసిచ్చి ముందు పెడితే లైవ్ లో చదవడం వచ్చా? పోనీ రికార్డింగ్ చేసుకొని లైవ్ అని రాసి వదిలినా కూడా అందులో కూడా తప్పులు ఉంటాయి తెలుసా నీకు? రాసిచ్చింది బట్టి 10 సార్లు చదివినా కూడా మళ్ళీ కెమెరాల ముందుకు వచ్చినప్పుడు చదవడం వచ్చా? పేర్లు చదవడం వచ్చా? సంఖ్యలు చదవడం వచ్చా? 100కి 1000కి లక్షకి కోటికి 10 కోట్లకి 100 కోట్లకి 1000 కోట్లకి తేడా వచ్చా? కేవలం టార్గెట్ చేయండి, పలానా వ్యక్తిని మాట్లాడండి అంటే చాలు. సొంత డిబేట్లో కూర్చొని పక్క రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, ఆయనతో మనకు అవసరమా? అనవసరం కదా. మరి ఊరుకుంటారా? ఇంటికి వచ్చారు, డోరు కొట్టారు, పట్టుకొని పోయారు. ఎక్కడుండవో ఏమో, మరి ఏ శిక్ష పడతాదో. ఈరోజు నిన్ను అన్న కాపాడతాడా? ఆ జొమాటో బాయ్ జీవో రొటీన్ అనే తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఇప్పుడు దారుణమైనటువంటి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు అని ఈ నాగార్జున యాదవ్ అంటున్నాడు. దారుణమైన స్థాయి అంటే ప్రజలే కదా ఓట్లేసింది, ప్రజలే కదా గెలిపించింది. ప్రజలు గెలిపిస్తేనో అత్యధిక సంఖ్యలో శాసనసభ స్థానాలు వస్తేనో అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా ఆయన అడుగుపెట్టాడు. అది దారుణమైన దుర్భరమైన స్థితి ఎందుకు అవుతుంది? నోటి దోల కాకపోతే ఆ సంబోధించడం ఏంటి, ఆ మాటలేంటి, ఆ టార్గెట్ చేయడం ఏంటి? స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ల గురించి ఎక్కడెందుకు అనుసంధానం చేయాల్సి వచ్చింది? ఆయన మధ్యలో ఎవరి గురించి అని ఆయనకు తెలియదా? సొంత డిబేట్లో సాక్షి డిబేట్లో పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరి గురించి ఎవరు మాట్లాడుకుంటారు ఆ మాత్రం తెలియదా?
ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, మీరు విధానపరంగా నేనేమన్నాను సార్? ఆయన కుటుంబం గురించి మాట్లాడానా? ఆయన గురించి నా తప్పు నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ అంటే చూడండి, దయచేసి నన్ను క్షమించండి. అంటే వెంటనే జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్ తో పోలిస్తే వాళ్ళని తక్కువ చేసినట్టు అని మాట్లాడుతున్నాడు. మరి దీనికి సమాధానం ఏ విధంగా ఉంటుంది అనేది నేను ప్రత్యక్షంగా మాట్లాడక్కర్లేదులే కానీ జరిగేటివి జరుగుతూనే ఉంటాయి అంతే. ఎంత దారుణమైనటువంటి టార్గెట్ చేయడం ఇది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆడవాళ్ళ గురించి మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, దారుణాతి దారుణంగా వాళ్ళ గురించి కామెంట్లు చేయడం, ఈ విధంగా డిబేట్లో మాట్లాడడం. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, భువనేశ్వర్ గారి గురించి, బ్రాహ్మణి గారి గురించి కావచ్చు, నారా లోకేష్ గారి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ కావచ్చు, ఎవరిని వదిలిపెట్టింది లేదు. ఆడవాళ్ళే లేదు, మగవాళ్ళు లేదు, నాయకులు లేదు, ఎవరిని వదిలిపెట్టింది లేదు. కొంచెం డోసు పెంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఏమైంది? ఊరికి వదిలేస్తారా? భలే మాట్లాడినవాడిని చప్పట్లు కొడతారా? లేదా దుప్పట్లు ఇచ్చి పడుకోమని చెప్తారా? కాదు కదా. గౌరవం లేనటువంటి మాటలు. ఇది ఓన్లీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం చేసేటువంటి తప్పిదం తప్ప మిగతా ఎవరు ఇలాంటి పనులు చేయరు. పోల్చడం ఏంటి, వాడు వీడు అండం ఏంటి, ఏ పదవికి పనికిరాడు అండం ఏంటి అంటే నేను మళ్ళీ ఒక మాట చెప్తా. ఇది రెచ్చగొట్టే ప్రసంగాలను లేదంటే ఇది పదే పదే వినిపించాలని కాదు. ఈ రోజు అరెస్ట్ అయ్యి ఎందుకు వెళ్ళాడు అంటే కారణం తెలియాలి కదా. మళ్ళీ వ్యక్తిగత కక్షలో, రాజకీయ కక్షలో కావాలనే చేశారో అని సాధారణ ప్రజానీకం అనుకోకూడదని చెప్పడానికి నేను వినిపిస్తూ దీని గురించి వివరించడం జరిగింది. కాబట్టి ఎవరు మాట్లాడినా కూడా ఇంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి గురించే కాదు, ఎవరి గురించైనా, ఒక ఆడవారి గురించైనా, ఒక సాధారణమైనటువంటి మనుషుల గురించైనా మాట్లాడడం చట్టరీత్యా నేరం, ఘోరం, ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే. అందుకే ఇతను ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఖచ్చితంగా శిక్షకు అర్హుడు అని మరోసారి తెలియజేస్తూ నమస్కారం.